ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుని అందరైతే అంగీకరిస్తారో ఆశ్రయిస్తారో వారందరికీ కూడా దయ చూపే దేవుడు, కృపగలవాడు. మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని చెప్తున్నాడు దేవుడు. అట్లాగే ఎవరిని ఆశ్రయించకూడదు, దేవుని మాత్రం మనం ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినప్పుడు ఏ మేలు కూడా కొదువై ఉండదు. అన్ని విషయాల్లో సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. కాబట్టి నరులను ఆశ్రయించుట మంచిది కాదు. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన చేతి నీడలో, ఆయన రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు మనకి ఏది కూడా లోటు లేకుండా చూస్తాడు ఆయన. కాబట్టి ఎవరిని కూడా ఆశ్రయించకూడదు. ఆయన పాదాల చెంత మనం ప్రార్థించినప్పుడు మనకు కావాల్సిన సహాయం ఆయన చేస్తాడు. తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. లోకంలో ఏమెతుకుతాం? ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎతుకుతాం. కానీ ఫస్ట్ మనం ఎవరిని ఎతకాలి? దేవుణ్ణి ఎతకాలి. దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన కావాల్సిన సహాయం చేస్తాడు. మనకి ఉద్యోగం అవసరం, వ్యాపారం అవసరం, చదువులు, వివాహాలు, కుటుంబాలు ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి అంటున్నాడు దేవుడు. నీతి రాజ్యము వెతికినప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఎవరికి కూడా ఏది లోటు లేకుండా చూసే దేవుడు. ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని కూడా నా అరచేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు. మిమ్మల్ని మర్చిపోజాలను అంటున్నాడు. కాబట్టి మర్చిపోయే దేవుడు కాదు, ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్న దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరచాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప ఆమె అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.